నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో జిన్నింగుమిల్ గోదాం వద్ద మొక్కజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్థానికులను కాదని ఇతర ప్రాంతాల వారి ధాన్యం అన్లోడింగ్ జరుగుతుందని రైతులు ఆగ్రహించారు. రైతులు ఆరుగారం కష్టపడి పండించినటువంటి పంటలో చివరి గింజ కొనే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గోదాం వద్దకు వెళ్లి రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక రైతుల పంటను కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులు పంట కొనుగోలు ప్రారంభించడంతో మరి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైట్, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంకి సంబంధించి జిన్నింగ్ మిల్కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖరాచారి సిద్ధంగా ఉన్నాడు. శేఖరాచారి, చెప్పండి, మొత్తానికి ఏదైతే ఎమ్మెల్యే ఫైట్ చేయడంతో కొంత చలనం వచ్చిందనుకోవాలి అక్కడ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు. సురేష్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు కూడా చూపిస్తా ఉన్నాం, ప్రతిరోజు కూడా ప్రజలకు చేరవేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్ లో ఉండేటువంటి జిన్నింగ్ మిల్ లో ఉండేటువంటి గోదాములను ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత గోదాములకు కేటాయించి అక్కడ అన్లోడ్ చేయమని చెప్పేసి చెప్తే రైతులు అక్కడికి తమ వాహనాలు, కిరాయిల వాహనాలు, ట్రాక్టర్లు తీసుకుని అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేయడానికి వెళ్తే దాదాపు అక్కడ భారీ వాహనాల ట్రాక్టర్ల ఏవైతే వాహనాలు నిలిచినటువంటివి ఉంటాయో దాదాపు కిలోమీటర్ల మేర అంతా కూడా మొత్తం జామ్ అయినటువంటి పరిస్థితి. ప్రతినిత్యం కూడా కేవలం స్థానికంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అవి కాదని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో వచ్చినటువంటి లారీలన్నీ కూడా ముందుగా అన్లోడ్ చేయిస్తా ఉన్నారు. దీంతో ప్రతినిత్యం కూడా అక్కడ మమ్మల్ని కాదని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి రైతులవి పక్కకు పెట్టేసి మేము 7 రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా నిరీక్షణ చేస్తా ఉన్నాము. ఇంత జరుగుతుంటే కూడా ఉద్దేశపూర్వకంగా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో అక్కడ లారీలన్నీ తీసుకొచ్చేసి ఈ గోదాములో అన్లోడ్ చేస్తా ఉన్నారు. దీంతో గోదాములన్నీ కూడా నిండిపోతా ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కూడా ఒక గోదాం కేటాయిస్తే అది నిండిపోయింది. అది నెక్స్ట్ ఇంకో గోదాం కూడా కేటాయించారు, మణికంఠ అని చెప్పేసి. ఆ గోదాం దగ్గర కూడా నిండిపోయే పరిస్థితి వచ్చేసరికి నిన్న టైం ఉదయం ఒకసారి ధర్నా చేశారు రైతులు, సాయంత్రం ఒకసారి ధర్నా చేశారు. ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతుల ఇబ్బందులు గుర్తించి అక్కడ ఏదైతే గోదాం కేటాయించారో మణికంఠ అని చెప్పేసి ఆ గోదాం దగ్గరికి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో గోదాం లోపలికి అన్ని కూడా పూర్తి లారీలతో నిండి ఉంది. ఆ లారీలకు సంబంధించినటువంటి ధాన్యం, మొక్కజొన్న మాత్రమే దింపుతున్నట్టుగా అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. అక్కడ చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. ఇదంతా చూసినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రైతులతో మాట్లాడి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి సంబంధిత అధికారులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇది మంత్రి ఆదేశిస్తే ఈ స్థానికంగా ఉండేటువంటి రైతులను కాదని చెప్పేసి అక్కడ మొక్కజొన్నలు మంత్రి చెప్పినవి ఎట్లా దింపుతారని చెప్పేసి అందరూ రైతులే ముందు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రైతుల మొక్కజొన్నలు అన్లోడ్ చేయాలి. ఆ తర్వాత మిగతా పక్క నియోజకవర్గానికి కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, ఏవైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఫస్ట్ ట్రాక్టర్లో వచ్చినాయని కూడా అన్లోడ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను డిమాండ్ చేయడంతో అప్పటి నుంచి కూడా అది అక్కడ స్థానికులై ఫస్ట్ అన్లోడ్ చేస్తేనే ఇక్కడి నుంచి కదిలేదు, లేకపోతే ఇక్కడనే కూర్చుంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడ భీష్మించుకొని కూర్చోవడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి అధికారులంతా కూడా ట్రాక్టర్లో స్థానికులు వారం 10 రోజుల నుంచి కూడా అక్కడ నిరీక్షణ చేస్తున్నటువంటి స్థానికుల ట్రాక్టర్లన్నీ కూడా లోపల తీసుకొచ్చేసి దాదాపుగా ఆ ట్రాక్టర్లో ఉండేటువంటి మొక్కజొన్నలన్నీ కూడా అన్లోడ్ చేయించారు. ఆ తర్వాత అక్కడ రైతులు తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాను అందరికి కూడా భోజనాలు తెప్పించి అక్కడనే వాళ్ళతో కలిసి భోజనం కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి, ప్రభుత్వం ఉద్దేశం ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడం, రైతులపైన ప్రేమ లేకపోవడం, పైన ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, మంత్రులు ఒకటి చెప్తారు, తర్వాత ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారు. ఇంతమంది చెప్పేసరికి అధికారులు ఎవరి మాట వినాలో అని చెప్పేసి కన్ఫ్యూజ్ లో వాళ్ళు ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఒకవైపు అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతుల పరిస్థితి నిజంగా కూడా ఆగమ్య గోచరంగా తయారైందని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చివరి గింజ దాకా ప్రభుత్వం కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కావచ్చు, ఆందోళనకు కావచ్చు పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు నాగర్ కర్నూలు తాడూరు మండలంలో ఉండేటువంటి గోదాములకు సంబంధించి మొక్కజొన్నలు స్థానికులకు
అన్లోడ్ చేయకుండా మినిస్టర్ చెప్పారని చెప్పేసి అక్కడ వేరే బయట నుంచి వచ్చినవి అన్లోడ్ చేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఎందుకు మరి స్థానికంగా ఉండేటువంటి రైతులు ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేదా, మరి ఓట్లు వేస్తే స్థానికులకు ఎమ్మెల్యే కాదా, మరి ఎందుకు పట్టించుకోవటం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా రైతుల పట్ల ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, పెద్ద ఎత్తున ఆందోళనలో దిగుతామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సురేష్.